హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుకూరి సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మన వీడియోస్ని. ఇది వచ్చేసి నేను చిన్నపిల్లల గురించి చేస్తున్న వీడియో ఉండి ఇదైతే మీకు తప్పకుండా నచ్చిద్దని అనుకుంటున్నానండి. ఇదైతే వచ్చేసి నేను అవేర్నెస్ అనేది పెంచాలని పిల్లల గురించి అయితే చిన్నపిల్లల గురించి అవేర్నెస్ ముఖ్యంగా బేబీ బోర్న్ అంటే పుట్టిన అన్నప్రాసనైన బేబీస్ దగ్గర నుంచి 10 years లోపు వాళ్ళకి మనకి ఫుడ్ ఎలా తినాలో సరిగ్గా తెలియదండి పిల్లలకి. సో జాగ్రత్తగా చేపించుకోమని చేస్తున్న వీడియో అండి ఇది నేను. సో ఇదైతే ఫస్ట్గా అయితే నేను చిన్నపిల్లల గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫుడ్ అనేది అలవాటు చేస్తామో అన్నప్రాసన అయిన దగ్గర నుంచి బేబీకి అనేది మాత్రం ఫుడ్ మనం చాలా చాలా సీరియస్గా ఇవ్వాలండి. అంటే మనం ప్రతిదీ కూడా ఆచితూచి ఇవ్వాలండి అడుగు. సో చూడండి, ఇప్పుడు మీకైతే ఎగ్ చూపిస్తున్నానండి ఫస్ట్. సో మనమైతే తర్వాత ఎగ్ నేర్పిస్తాం కదండి. 1 yearకు 8 నెలల బేబీకి నుంచే నేర్పించేస్తారండి అందరూ. కొంతమంది ముందే కూడా నేర్పించేసుకుంటారండి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేయండి, చాలా చిన్న పీసెస్గా అండి. సో మనం ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఆవగింజలంతా అనుకోండి, అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బేబీస్కి ఇవ్వండి. చాలా చాలా మంచిగా ఉంటారండి. అప్పుడు ఏది కూడా మనకి గొంతుకు అడ్డపడకుండా ఉంటుందండి. అందుకనండి ఇది ఆ బేబీస్కనే కాదండి, 10 years లోపు వాళ్ళకి మాత్రం 10 years వరకు మాత్రం కొంచెం కేరింగ్గానే ఉండాలండి పిల్లల గురించి. సో దాని గురించి అయితే చెప్తున్నానండి. ఎందుకంటే గొంతులో అనేది ఇరుక్కుపోవచ్చండి, ఇరుక్కుంటుంది అంటారు కదా. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మనకు సేఫ్నెస్ కొంచెం టైం పట్టచ్చు, కానీ చాలా సేఫ్గా ఉంటారండి పిల్లలు అనేది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇడ్లీ అండి. ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తే చాలా చాలా హెల్త్కి మంచిదండి. హెల్త్ అనే కాదండి, మనకు కూడా చాలా భయపడకుండా ఉంటామండి. ఎంత అంటే ఇది కూడా అంతేనండి, ఆవగింజ అంత పీస్గా కట్ చేసి ఇస్తేనే చాలా మంచిదండి. అంటే ఇంకా ఉప్మా టైప్లో చేసి ఇచ్చినా కూడా చాలా బెటర్ అండి. ఎందుకంటే చాలా చాలా మంచిదండి. ఇవ్వడం వల్ల గొంతులో ఇరుక్కోకుండా అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళలోనే మ్యాక్సిమం మనకి అడ్డుపడతా ఉంటాయండి. సో చిన్నపిల్లలండి, వాళ్ళకి ఎలా తినాలో కూడా తెలియదు కదండి. సో మనం ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే చాలా వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఈ మధ్యన మనకి మీడియాలో కూడా వస్తున్నాయి కదండి, ఇలాంటివి చిన్నపిల్లలకి వెళ్ళాయి అని, ఇలా ఎగ్ అని చాలా చాలా చూపిస్తున్నారు మనకు అడ్డుపడిందని. సో అలాంటి జరగకుండా ఉండడం కోసం ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి వీడియో. సో ఇదనే కాదండి, నెక్స్ట్ మనం ఏం ఫుడ్ పెడతామనేది చూడండి. ఆ ఫుడ్ అంతా కూడా మనకి రైస్ అయితే ఎలా ఉంటుంది, ఎంత మెత్తగా కలుపుతాము, ఇంకా అలా కలిపి పెట్టండి. ఏదైనా అండి, ఏ ఐటమ్ అయినా సరే, అది మన చిలకడదుంప కావచ్చు, ఏదైనా సరేనండి, చిన్న చిన్న పీసెస్కి అయితే చాలా చిన్న పీసెస్కి అయితే ఇవ్వండి. వాళ్ళకి ఒక స్పూన్ వేసి అయితే ఇవ్వండి, లేకపోతే చేత్తో అయినా సరే, మనం పెట్టేటప్పుడైనా చేత్తో అయినా సరే మనం దగ్గరుండి తినిపిస్తే చాలా బెటర్ అండి. సో చిన్న చిన్న పీసెస్కి అయితే చాలా ఈజీగా ఇవ్వండి వాళ్ళకి. అండ్ ఇదే కాదండి, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అయినా సరేనండి. క్యారెట్ అయినా మనం అంతే కదండి, మనం పేస్ట్ లాగా చేసి పెడతామండి బేబీస్కి. అది డైరెక్ట్గా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఎలా బాయిల్ చేసి దాన్ని ఒక స్పూన్ వేసి పెడతామండి. చిన్నప్పటి నుంచే 6 months నుంచి 6 నెలల నుంచే నేర్పిస్తామండి. సో నేనైతే అడ్వైస్ అయితే అదే చెప్తున్నానండి. ఏదైనా కానీ పేస్ట్ లాగా చేసి మ్యాక్సిమం 10 years వరకు అయినా సరే అలానే ఇవ్వడానికి మాత్రం. 10 years అంటే నాకు తెలిసి ఒక మరి తినలేకుండా ఎవరైతే ఉండలేరు వాళ్ళకైతే మ్యాక్సిమం ఇవ్వండి. తినినా తినకపోయినా కొంచెం జాగ్రత్తగా అనేది మాత్రం చూడండి. మోస్ట్ 5 years వరకు మాత్రం ఉన్న బేబీస్కి మాత్రం ఇలానే ఇవ్వండి నాకు తెలిసి అయితే. సో ఇవైతే మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదండి, అందుకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బనానా అండి. బనానా కూడా అంతేనండి. సో మీరు ఎంత మెత్తగా చేసి పెడితే, స్మాష్ చేసి పెడితే అంత చాలా మంచిదండి. ఇది కూడా గొంతుకి అడ్డుపడవచ్చండి నములుతున్నప్పుడు. మనకి డైరెక్ట్గా బేబీస్కి బనానా ఇవ్వద్దు మనం అనుకుంటాం, కానీ అలా ఇవ్వచ్చని. నో వద్దండి ప్లీజ్. ఎలా అయినా బేబీస్ని సేవ్ చేయండి. ఇది ఒక అవేర్నెస్ కోసం చేసిన వీడియో అండి, దేన్ని ఉద్దేశించి కాదు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల్ని కాపాడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.